హరే కృష్ణ. ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది ఆల్రెడీ గురువులు తెలిపిన విషయమే. మరలా ఆ విషయాన్ని చర్చించుకోబోతున్నాం. అదేంటంటే, సాధారణమైన మానవ పురుషుడు తన అనుమతి లేకుండానే తను యొక్క భౌతిక విషయాల పట్ల కొన్ని జంతువుల పాత్రలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం తనకే తెలియదు, సాధారణంగా జరిగిపోతుంది. ఎవరైతే ఆధ్యాత్మ మార్గంలోకి జీవిస్తారో వారు 2 పాత్రలని ఖచ్చితంగా తీసుకుంటారు. అది వద్దు ఈ యొక్క భౌతిక సంసార జీవితంలో కొనసాగుతారో వారు ఖచ్చితంగా 5 జంతువుల పాత్రని తన అనుమతి లేకుండానే తీసుకుంటారు. ఇంతకీ ఆ జంతువులు ఏంటి, వాటి యొక్క గుణములు ఏంటి, ఆ విధంగా మనం ఎందుకు ఆ పాత్రలు తీసుకోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అయితే ఒక పురుషుడు, సాధారణమైన మానవ పురుషుడు టీనేజ్లో ఉన్నప్పుడు, అనగా యూత్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు? మంచి రేసు గుణంలా ఉంటాడు. తన వేగాన్ని ఆపు చేయడం కష్టంగా ఉంటుంది. ప్రతి విషయంలో అట్లానే ప్రవర్తిస్తాడు. దేన్ని పడితే ఎట్లా పడితే అట్లా దూకడం, వేగంగా ఉంటాడనమాట. అటువంటి వ్యక్తికి కొంత వయసు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తాం. అప్పుడు ఆ వ్యక్తి అట్లానే ఉంటాడు, రేసు గుణంలాగానే ఉంటాడు. కానీ కొన్ని దినముల తర్వాత తాను ఇంకొక పాత్ర తీసుకుంటాడు. సింహంలా బాగా డ్రిమ్మింగ్ చేసుకొని, అదైతే సేవింగ్ చేసుకొని అనుకోండి, బాగా మీసాలు గీసాలు పెట్టుకొని, అది అడవికి రాజు అని గంభీరంగా ఉంటుంది. ఇక ఇతనేమో ఈ ఇంటికి నేను రాజుని అని గాంటిస్తూ కొంతకాలం జీవిస్తాడు ఆ ఇంట్లో సింహంలా. తర్వాత మరి కొంతకాలం జరిగిన తర్వాత తనకి పిల్లలు పుడతారు. తద్వారా తను పని ఎక్కువ అయిపోతుంది, సంపాదన ఎక్కువ కావాలి కదా, అంటే ఖర్చులు ఎక్కువ అవడం వల్ల తను నిరంతరం పంది ఎట్లో బురదలో దొల్లాడుతుందో అట్లా ఇతను కూడా నానా కష్టాల పడి మట్టి అనక దుమ్మనక ధూళనక చెమటలు కార్చుకుంటూ కష్టపడతాడు. అంటే అక్కడ పంది పాత్ర కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇలా మరికొంతకాలం జరంగా 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 గాడిద పాత్ర తీసుకుంటాడు. ఎట్లా అంటే అప్పటికి 50% అయిపోద్ది. మన జీవితం ఇంతే, మన బతుకు ఇంతే, ఈ సంసారాన్ని మొయ్యాల్సిందే అని ఒక గాడిద ప్రయాణం ఎట్లా ఉంటుందో ఓపిగ్గా పైన బరువు పెట్టుకొని అట్లా ఉంటుంది పురుషుడి ప్రయాణం. అలా పోంగా 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 మరి కొంతకాలం తర్వాత కోతి పాత్ర తీసుకొచ్చి వస్తుంది. అప్పుడు ఆ కుటుంబానికి కట్టుబడిపోతాడు. కూర్చోంటే కూర్చోవాలా, లేయంటే లేయాలా, కానీ ఇక గమనంటే గమనండాలి, వాళ్ళకి తెలిసి అన్నికంటే గమనండాలి. ఒక్కొక్కసారి ఇతనికి పిచ్చికి వైపు కోతిలా ప్రవర్తించాల్సింది. కోపం అప్పుడు సింహంలా గర్జించినప్పుడు అప్పుడైతే సింహంలా గర్జిస్తాడు. ఇప్పుడు కోతిలాగా అనాల్సి వస్తుంది. కానీ అక్కడ ఏం పప్పుడకం, దారం కట్టేసి కరవాడు చేతిలో పెట్టుకుని బెదిరిస్తూ ఉంటారు. అలా కొంతకాలం జీవించగా అక్కడికి కుక్క పాత్ర తీసుకొని వస్తుంది. కుక్క పాత్ర శుభ్రంగా వయసు అయిపోద్ది, ఎందుకు ఉపయోగపడడు. గుమ్మంలో కూర్చొని ఇంటికి కాపలా, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో, మనవాళ్ళు ఎట్ట ఇల్లు ఎట్టని కూర్చొని కాపలా కాసుకుంటా ఉంటాడు. మొత్తానికి ఏమైపోతాడంటే అస్సలు ఉపయోగపడని వ్యర్థ పదార్థం అయిపోతాడు. మరణించిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడదు అన్నట్లు అయిపోతుంది. ఈ యొక్క మానవ శరీరం ఆ స్థితికి వచ్చేస్తుంది. దేని పట్ల? ఒక భౌతిక విషయాల పట్ల జీవనాధం సాగించేవారు పరిస్థితి, అది సాధారణమైన పురుషుడి పరిస్థితి. తీసుకెళ్ళి పాడేస్తారు లేదా కాల్చేస్తారు. అదే ఇంకొక మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గంలో కానీ ప్రయాణిస్తే అక్కడ 2 పాత్రలు మాత్రమే తీసుకొని వస్తాయి. అవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి గమనించండి. మనం మొదట్లో ఎలా ఉంటాం? రేసు గుర్రంలా ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మహాభక్తులు ఉంటారు, వైష్ణవులు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దాసులు. వారు మన యొక్క రేసు గుర్రం యొక్క స్పీడ్ని, వేగాన్ని కంట్రోల్ చేసి భక్తి అని తాడుతో మనల్ని కట్టి శాంతిపరిచి మనకి జ్ఞానాన్ని దారపోస్తారు. మనకి అప్పుడు ఈ ప్రపంచం అంటే ఏంది, మనం అంటే ఏందో పూర్తిగా అవగాహన అవుతుంది. అప్పుడు మనకి పాత్రలు ఏముండవు. భక్తి అనే ఒక భావనతో జీవిస్తాం. ఒక పాత్ర మనతో ఉన్నవారిని, మన కంటి ముందు ఉన్నవారిని, ఈ యొక్క సమస్తాన్ని భక్తి భావనలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలా చేయంగా భక్తితో ఉన్నంగా జీవించంగా 2వ పాత్ర తీసుకుంటాం. మనమే భగవంతుడిలా అయిపోతాం. ఈ భగవంతుని చూడంగా ఆరాధించంగా మనమే భగవంతుడిలా అయిపోతాం. అంటే ఎట్లా అంటే ఒక నిప్పులోకి ఇనప ముక్క వేసేస్తే, తుప్పుపట్టిన ఇనప ముక్క కాలంగా అది కూడా నిప్పులాగా ఎర్రగా మారిపోతుంది. దూరం నుంచి చూస్తే అది కూడా నిప్పులాగా మారిపోతుంది, కానీ అది ఇనప ముక్కే. అలా మనం కూడా ఆరాధించంగా మనం కూడా భగవంతు స్వరూపంగా మారిపోతాం. ఇది 2వ పాత్ర. అయితే మనం మరణించిన తర్వాత మనల్ని చెత్త కుప్పలాగా వ్యర్థ పదార్థాలాగా చేయరు. సాక్షాత్తు భగవంతుడిలాగే మేళ తాళాలతో భజనలతో మోసుకెళ్ళి పద్ధతిగా పూడ్చి అక్కడ ఒక విగ్రహాన్ని స్థాపించి నిరంతరం ఈ భూమి ఉన్నంతకాలం భగవంతుడి యొక్క స్వరూపంలాగా భావించి పూజలు చేస్తారు. ఇది ఆధ్యాత్మిక మార్గం, అది భౌతిక మార్గం. మరి ఏ మార్గాన్ని వెళ్ళాలనుకుంటున్నారన్నది మీ అభిప్రాయం. మీరు ఏ పాత్రలో ఉన్నారన్నది మీరే అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ.